హలో ఫ్రెండ్స్. టీజీపీఎస్సీ సక్సెస్ఫుల్గా గ్రూప్ 3, గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల్ని నిర్వహించింది. సో వీటిలో ముందుగా గ్రూప్ 3 పరీక్షా ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి కొంతమంది అభ్యర్థులు ఏ పోస్టులు ముందు పెట్టుకోవడం ద్వారా బెటర్ కెరీర్ ఉంటుంది అనే ఒక విషయాన్ని వీడియో చేయమని అడగటం జరిగింది. సో ఆ పరంపరలో ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో అది విడుదల చేసినటువంటి వెబ్ నోట్ను ఆధారం చేసుకుని ఈ అనాలిసిస్ ఇస్తున్నాను. ఇది కేవలం నా అడ్వైజ్ మాత్రమే. ఇష్టమైతేనే ఆ విధానంలో మీ ఉద్యోగాల ఎంపిక, అంటే రేపు 1:3నో 1:2నో పిలుస్తారు కదా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. అలా పిలిచినప్పుడు ఇప్పుడు నేను చెప్పేది కొన్ని పరిస్థితులు, అంటే పదోన్నతులు కావచ్చు, లేకపోతే జీతభత్యాలు కావచ్చు, లేదంటే ఆ ఉద్యోగంలో ఆ శాఖలో నిర్వర్తించే విధులు కావచ్చు. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నాను. అదే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ది ఉద్యోగాలు మనం అబ్జర్వ్ చేస్తే ఇవి హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఉద్యోగాలు. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ వాట్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ యూ. ఎందుకు హైదరాబాద్ కేంద్రము అని అంటున్నానంటే దానివల్ల మీకు ఖచ్చితంగా ఒక మంచి ఇతరత్ర కెరీర్ డెవలప్మెంట్కి ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. సో అందుకు నేను హైదరాబాద్ అనే విషయాన్ని పర్టికులర్గా హైలైట్ చేయడం జరిగింది. సో మనకి గ్రూప్ 3 సర్వీసెస్ కింద ఆ రోజు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వెబ్ నోట్ ఆధారంగా పరిశీలిస్తే చూడండి, 1 నుండి 8 వరకు, 1 నుండి 6 వరకే, 1 నుండి 6 వరకు ఉన్న ఉద్యోగాలు. యా, సీనియర్ అకౌంటెంట్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ 14, సీనియర్ అకౌంటెంట్ లోకల్ క్యాడర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ హెచ్ఓడి 34, ఆడిటర్ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ హెచ్ఓడి 126, సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ 140, సీనియర్ అకౌంటెంట్ జోనల్ క్యాడర్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ హెచ్ఓడి 248, సీనియర్ ఆడిటర్ స్టేట్ ఆడిట్ హెచ్ఓడి 61. ఇవి ప్రధానంగా మనకి ఉన్నటువంటి పోస్టులు. అలాగే ఏడో దాన్ని చూస్తే అసిస్టెంట్ ఆడిటర్ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ హెచ్ఓడి 23. ఇవి 23 ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు మిగతావన్నీ కూడా ఆ 7 తప్ప మిగతా 8 నుంచి 107 వరకు, మొత్తం 107 పోస్టులకు ఇచ్చారు. ఇది ఉన్న ఉద్యోగాలన్నీ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ అంటాం. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ అంటే ఈ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో శాఖని బట్టి, ఆ శాఖలో ఉన్న ఖాళీలను బట్టి, ఆ శాఖలో ఉన్న టోటల్ ఉద్యోగాలను బట్టి, ఆ శాఖలో ఉన్నటువంటి డిఆర్ ప్రమోటీ కోటాని బట్టి సుమారుగా 10 నుంచి 15 ఏళ్లలో సీనియర్ క్యాడర్కి వెళ్ళే అవకాశం ఉంది ఈ జూనియర్ క్యాడర్ ఉద్యోగులు. ఓకే. సో ఇది అందువల్ల మనకి ఇక్కడ ఏంటంటే 1 నుంచి 7 వరకు ఉన్న ఉద్యోగాలు ఖచ్చితంగా ఒక వ్యక్తి జీవితంలో 10 నుంచి 15 సంవత్సరాలని సేవ్ చేసినట్టు. అంటే సపోజ్ మీరు జూనియర్ అసిస్టెంట్ గానో జూనియర్ అకౌంటెంట్ గానో సెలెక్ట్ అయ్యారు, లేదా సీనియర్ అకౌంటెంట్గా సెలెక్ట్ అయ్యారంటే ఈ 7 ఉద్యోగాల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు సుమారుగా 10 నుంచి 15 సంవత్సరాలు సేవ్ చేసుకున్నట్లు లెక్క అనమాట. ఓకే. అంటే వాళ్ళకి ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ వెళ్ళటానికి త్వరగా అవకాశం ఏర్పడుతుంది. ఇది ఫస్ట్ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఆలోచించినప్పుడు 1 నుండి 7 ఉద్యోగాల ఎంపిక అనేది ముందస్తుగా చేసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్. ఈ ఏడిట్లో కూడా అక్కడ నేను గమనించినటువంటి ప్రమోషన్స్, ఇతరత్ర అంశాలను దృష్టిలో పెట్టుకుంటే ట్రెజరీ డిపార్ట్మెంట్ ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి. ట్రెజరీ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ మనకి 4th అండ్ 5th పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని హెచ్ఓడి ఉన్నాయి, కొన్ని జోనల్ కేటగిరీ కింద హెచ్ఓడి కింద ఉన్నాయి. ఓకే. సో 4th అండ్ 5th పెట్టుకుంటే ట్రెజరీస్ డిపార్ట్మెంట్లో మిగతా శాఖలతో పోల్చినప్పుడు త్వరగా ప్రమోషన్స్ వస్తాయి. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా అండి, మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళకి పదోన్నతుల్లో కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. సపోజ్ అలాంటి వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ రెవెన్యూ సెలెక్ట్ అయితే
అనుకుందాం, రెవెన్యూలోనో లేకపోతే కమర్షియల్ ట్యాక్స్లోనో లేదా కొన్ని పంచాయతీరాజ్లోనో ఇలాంటి డిపార్ట్మెంట్స్లో సెలెక్ట్ అయితే ఏమైందంటే వాళ్ళకి త్వరగానే సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్ పోస్టులు వస్తాయి. తద్వారా ఇంకా త్వరగలదు. అప్పుడు వచ్చే డిఫరెన్స్ ఏంటి అంటే ఆ డిపార్ట్మెంట్లకు ఉండే చామ్ వలన, అధికారం వలన వాళ్ళు త్వరగా మంచి పోస్టుల్లోకి వెళ్తారు. అందువల్ల ఈ 1 నుంచి 7 పోస్టులే మంచివని నేను చెప్పటం లేదు. కానీ ఇక్కడ రెండు ఒకే ఒక పారామీటర్ తీసుకున్నాను: జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్. ఇది తీసుకున్నప్పుడు మాత్రం ఈ టైప్ ఆలోచనతో చూసినప్పుడు డెఫినెట్గా 1 నుండి 7 ఉద్యోగాల ప్రిఫరెన్స్ బెటర్. దానిలో 4 అండ్ 5 ముందు పెట్టుకోండి. ఆ తర్వాత 6th ఐటమ్ సీనియర్ ఆడిటర్, స్టేట్ ఆడిట్ పెట్టుకోండి. ఆ తర్వాత సీనియర్ అకౌంటెంట్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్లో కానీ లేదా పే అండ్ అకౌంట్స్ కూడా బాగుంటుంది. ఇది హైదరాబాద్లో ఉండొచ్చు. కాబట్టి ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్, అసిస్టెంట్ ఆడిటర్ ఇన్ పే అకౌంట్స్, ఇవి రెండు పెట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ప్రయారిటీ ఇచ్చుకునేటప్పుడు ఫస్ట్ వన్ ట్రెజరీ, తర్వాత స్టేట్ ఆడిట్, మూడోది పే అండ్ అకౌంట్స్ ఆఫీస్, నాలుగోది లైఫ్ ఇన్సూరెన్స్. అయితే వీటిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంత అవకాశం ఉంది అనేది నేను ఇంకా క్లారిటీగా మనకు తెలియవండి, అవి ఇంటర్నల్ ఇష్యూస్. కాబట్టి ఇప్పుడు ఉన్నంత వరకు 7 ఉద్యోగాల నియామకాన్ని ఇలా చేసుకోండి. ఇక 8 నుంచి 107 వరకు ఉన్న డిపార్ట్మెంట్స్ చూస్తే కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఇదిగోండి, ఒక చాంతా లిస్ట్ ఇచ్చారు. ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పదలిచింది ఏంటంటే, కొంతమందిలో అపోహ. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ హెచ్ఓడి 12 ఉన్నాయి. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ ఇన్ కాలేజియేట్ ఎడ్యుకేషన్లో 2 ఉన్నాయి. కొంతమంది ఏమనుకుంటారని చెప్పి తెలుసో తెలియకో ఎక్కువ పోస్టులు ఉన్నది పెట్టుకుంటే ముందు మనకు సెలక్షన్ గ్యారంటీ అనుకుంటారు. అలా ఉండదండి. మీకు వచ్చిన ర్యాంకును బట్టి మీరు పెట్టుకున్న కేటగిరీ చూసుకుంటా కిందకి వెళ్తారు. అందువల్ల మీరు సపోజ్ ఒక పోస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఉందనుకోండి, దాన్ని ముందు పెట్టినప్పుడు మీకు నష్టం ఏం లేదు. అది లేకపోతే రెండోది చూస్తాడు, అది లేకపోతే మూడోది చూస్తాడు, అది లేకపోతే నాలుగోది చూస్తాడు. అంతేగాని మీరు అందులోని ఇప్పుడు ఇవి మళ్ళీ జోనల్ వైజ్గా, డిస్ట్రిక్ట్ వైజ్గా మన కేటగరైజేషన్ అంటే ఆ వర్గీకరణ జరుగుతుంది. అందువల్ల మీకు ఇక్కడ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనేది అనవసరం. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో ఇందాక చెప్పినట్టుగా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్, ఇక పంచాయతీరాజ్, సోషల్ వెల్ఫేర్, ఇలాంటివి ముందు పెట్టుకోండి. ఇప్పుడు ఈ కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ, ఇలాంటి వాటిట్లో కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా వేగంగా ప్రమోషన్స్ వచ్చినాయి. నేను గమనించాను, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఒకరికి గ్రూప్ 4లో సెలక్షన్ అయిన వాళ్ళు కేవలం 12 సంవత్సరాల్లో సీనియర్ అసిస్టెంట్ క్యాడర్కి వచ్చేసారు. సీనియర్ అసిస్టెంట్గా సూపరింటెండెంట్ క్యాడర్కి వచ్చేసారు. అందువల్ల మనం ఇదే జరిగిద్ది అని చెప్పలేము. ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కొంచెం చాకరీ అయితే ఎక్కువ ఉంటుంది, రేయింబగలు కూర్చోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ పోలీస్ పోలీస్ అని ఇక్కడ 43 నుంచి మనకి 54, యా, అక్కడ వరకు అవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి. కాబట్టి వాటిట్లో ఏమిటి అంటే వర్క్ ఎక్కువగా ఉంటుంది, సామాజికంగా గుర్తింపు కూడా ఎక్కువే ఉంటుంది. మీరు చేయిస్తే కాస్త పని చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే హ్యాండ్లూమ్స్, ఇండస్ట్రీస్, ఇక్కడ పని ఏముంటుందో ఉంటుందండి డెఫినెట్. ఇప్పుడు ఈ మైన్స్ డిపార్ట్మెంట్ ఉంది, చాలా మంచి ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ ఇన్ ద సెన్స్ అన్ని రకాలైనటువంటి సామాజిక గుర్తింపులు, పదోన్నతులు, ఎట్సెట్రా ఉంటాయి. కాబట్టి మనం ఇది ఇలాగే జరుగుతుంది అని చెప్పలేము. ఒక్కొక్క సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్లో 15 ఏళ్ళైనా ప్రమోషన్ రాని సందర్భాలు ఉన్నాయి. అందువల్ల మీరు ఎక్కువ పోస్టులు ఉన్నాయి తక్కువ పోస్టులు ఉన్నాయని కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జూనియర్ అసిస్టెంట్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్ రెవెన్యూ రిజిస్ట్రేషన్, ఇది లా అడ్మినిస్ట్రేషన్, అలాగే జూనియర్ అసిస్టెంట్ ఇన్ స్టేట్ ట్యాక్సెస్ అంటే జిఎస్టీ. ఇప్పుడు ఇవి నేను జూనియర్ అసిస్టెంట్లో ఫస్ట్ పెట్టండి అంటాను. ఎందుకు అంటే అవి ఎవర్ ఎక్స్పాండింగ్ డిపార్ట్మెంట్స్ అంటాం. అదే సందర్భంలో వాళ్ళకి పదోన్నతులు బాగానే ఉన్నాయి, సామాజిక ఉదాహరణ, నేను కమర్షియల్ ట్యాక్స్లో పనిచేస్తున్నా అన్నారు అనుకోండి, అదే ఇప్పుడు స్టేట్ ట్యాక్స్, గుర్తింపు ఉంటుంది. రిజిస్ట్రేషన్లో చేస్తున్నాం అన్నాం అనుకోండి, గుర్తింపు ఉంటుంది. అలాగే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో చేస్తున్నాం అని గుర్తింపు ఉంటుంది. అదే ఎక్కడో హ్యాండ్లూమ్స్లో చేస్తున్నామంటే పెద్దగా గుర్తింపు ఉండదు. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, జూనియర్ అసిస్టెంట్ TSWREI సొసైటీ, చాలా రేర్గా వింటాం ఇటువంటి పేర్లు. అందువల్ల మనకి మనం ఉద్యోగం చేసుకుని వచ్చేయాలంటే ఏదైనా ఒకటే. అలా కాకుండా నాకు సామాజికంగా గుర్తింపు కావాలి, 10 మందిలో నన్ను ఐడెంటిఫై చేయాలి, ఇలాంటి కోరికలు ఉంటే మాత్రం ఇందాక చెప్పినటువంటి ఆ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్,
తర్వాత ఎక్సైజ్, ఇలాంటివి ముందు పెట్టుకోండి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీ రాజ్, ఇలాంటివి ముందు పెట్టండి. తర్వాత స్థానాల్లో ఈ ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఇలాంటివి పెట్టండి. ఓకే. అలాగే మీరు ఏంటంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది, బేసిక్గా మనకి ఇన్ని పోస్టులు ఉన్నప్పుడు మన జోన్లో ఉన్నాయా లేవో మీకు తెలియదు, చూసుకోండి. లేదా మన డిస్ట్రిక్ట్ కేటగిరీలో. సో అలా చూసుకున్నప్పుడు నేను ఇందాక మరలా చెప్పినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ దాంట్లో వర్క్ ఉంటుంది, అదే సమయంలో గుర్తింపు ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, స్టేట్ ట్యాక్సెస్, ఇవన్నీ బాగుంటాయి. అలాగే వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఇవి రెండో కేటగిరీలో పెట్టుకోండి. ఓకే. తరువాత ఇక మిగతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కాలేజియేట్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, ఇలాంటివన్నీ తర్వాత పెట్టుకోండి. అలాగే ఇక మిగిలిపోయిన వాటిలో సివిల్ సప్లై, ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ చూడండి, జూనియర్ అసిస్టెంట్ ఇన్ యాంటీ కరప్షన్ బ్యూరో హెచ్ఓడి ఒకటి ఉంది. ఇది బాగానే ఉంటుంది. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ అనుకోండి, ఇది ఎక్కడ ఉంటుందో తెలుసా మీకు? జూబ్లీ హిల్స్లో ఉంటుంది ఈ ఆఫీసు. సో వెళ్ళాలా వద్దా, ఇలాంటివన్నీ మనం ప్రతిదీ కూడా కౌంట్ చేసుకోవాలి. కాబట్టి మెయిన్ చామింగ్ ఉన్న డిపార్ట్మెంట్స్ ముందు పెట్టుకోండి. చామింగ్ అంటే నలుగురిలో గుర్తింపు, ప్రమోషన్స్, ఇలాంటివి. కాబట్టి ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పదలిచింది ఏంటంటే, ఫస్ట్ ఈ 7 ఉద్యోగాల్లో ట్రెజరీస్ 4, 5 ముందు పెట్టుకోండి, 6 తర్వాత పెట్టుకోండి, 7, 1, 2, 3 ఎలాగైనా పెట్టుకోండి. ఇక జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ పోస్టుల్లో ముందు రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇందాక చెప్పాను సీరియల్ నెంబర్లు. ఇవ్వండి, ఇక్కడి నుంచి తీసుకోండి. జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ స్టేట్ ట్యాక్సెస్, సర్వే అండ్ సెటిల్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇవి ముందు పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ చూస్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అని 18 పోస్టులు ఉన్నాయి, ఇది పెట్టుకోవచ్చు. ఓకే. తరువాతది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన 76వ పోస్ట్ కూడా పెట్టుకోండి. 74, 75, 76, ఈ మూడు బాగానే ఉంటాయి. ఓకే. తర్వాత మైన్స్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉందో ఎతకండి, మైన్స్ పెట్టుకోండి. తరువాత రెవెన్యూ, తర్వాత ఇందాక చెప్పిన పోలీస్ డిపార్ట్మెంట్స్ పెట్టుకోండి. కానీ చాకరీ ఎక్కువ ఉంటుంది, గెట్ రెడీ, రేయింబగళ్ళు కూర్చోవాల్సి వస్తుంది పోలీసులతోటి. కాబట్టి అది ముందుగానే ఊహించుకోండి ఎట్లా ఉంటుందని. రైటా? తరువాత వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళండి. వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళినప్పుడు ఉమెన్, ఇందాక చెప్పినట్టుగా ఉమెన్ అండ్ చైల్డ్, ఇలాంటి వాటిలో కొంచెం ప్రమోషన్స్ బాగున్నాయని విన్నాను నేను. అలాగే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, కాలేజియేట్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉన్నాయి చూడండి, 40, 41, 42. ఓకే. ఇలాంటివి పెట్టుకోండి. ఇక మీకు ఎప్పుడు విననివి లాస్ట్లో పెట్టుకోండి, అవి ఎలా పెట్టినా పర్లేదు. అంతేగాని మీరు నంబర్ ఎక్కువ ఉంది కదా అని పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఒక ర్యాంక్ వచ్చినప్పుడు మీకు వచ్చేంత వరకు కింద వరకు వెళ్తాడు, మీ ఆప్షన్స్ చూస్ చేసుకుంటూ. రాకపోతే రెండో వాడికి వెళ్తాడు, అంతేగాని ముందు ముందు ఉన్నది ముందని కాదు. కాబట్టి ఈ విధంగా 1 నుంచి 7 ఉద్యోగాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి, తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఇవ్వండి. వాటిలో కూడా నేను చెప్పిన శాఖల వారీగా ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఓకేనా? సో ఇదండి, మిగిలిపోయినవన్నీ చివరిలో పెట్టేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఇంకొక వీడియోలో మనం గ్రూప్ 2 కూడా చేద్దాం. థ్యాంక్ యూ.